హలో ఫ్రెండ్స్, ఎంసీబీ అంటే ఏంటి? ఎంసీబీని ఎప్పుడు ఎవరు ఇన్వెంట్ చేశారు? ఎంసీబీలో టైప్స్ ఏంటి? ఎంసీబీ పైన ప్రింట్ చేసిన డేటా ఏంటి? అలాగే సి టైప్ ఎంసీబీ గురించి ఈ పార్ట్ 1 వీడియోలో తెలుసుకుందాం. ఒక సర్క్యూట్లో ఓవర్ కరెంట్ ఫ్లో అవుతే ఆ సర్క్యూట్ అనేది డ్యామేజ్ అవుతుంది, లేదా ఆ సర్క్యూట్కి రిలవెంట్గా ఉన్న అప్లయన్స్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవుతుంది. సో ఇలా సర్క్యూట్ డ్యామేజ్ అవ్వకుండా, అలాగే అప్లయన్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా సర్క్యూట్ని అప్లయన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేసే ఎలక్ట్రికల్ డివైజే ఫ్యూజ్ అని చెప్తాం. ఈ ఫ్యూజ్లో ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏంటంటే మెటల్ వైర్ లేదా స్ట్రిప్ అంటాం. డొమెస్టిక్ అండ్ కమర్షియల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో మోస్ట్లీ ఎక్కువగా యూజ్ చేసే ఫ్యూజెస్ ఏంటంటే రివైరబుల్ లేదా కిట్ క్యాట్ టైప్ ఫ్యూజెస్ అని చెప్తాం. సో ఈ రివైరబుల్ లేదా ఈ కిట్ క్యాట్ ఫ్యూజెస్ని లో వోల్టేజ్ అప్లికేషన్లో యూజ్ చేస్తామని చెప్పొచ్చు. కిట్ క్యాట్ లేదా రివైరబుల్ ఫ్యూజ్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీని యొక్క ఆపరేషన్ అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ ఫాల్ట్ కండిషన్ అంటే సర్క్యూట్లో ఓవర్ కరెంట్ ఫ్లో అయినప్పుడు దీని యొక్క ఆపరేషన్ అనేది వెరీ స్లోగా ఉంటుంది. ఈ ఫ్యూజ్ని ఎలక్ట్రికల్ సర్క్యూట్లో యూజ్ చేసినప్పుడు ఎట్ ది టైమ్ ఆఫ్ ఫాల్ట్ కండిషన్ ఇది హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఇలా హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి ఎలక్ట్రికల్ పవర్ అనేది హీట్ రూపంలోనే లాస్ అవుతుంది. హై వోల్టేజ్ సర్జెస్, హై వోల్టేజ్ స్పైక్స్ వచ్చినప్పుడు ఇది ఏ విధమైన రెస్పాండ్ అనేది కాదు, దాని యొక్క అవుట్పుట్ కనెక్ట్ చేసిన అప్లయన్స్కి సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేయలేదు. అదేవిధంగా దీంట్లో ఈ ఫ్యూజ్ నుంచి మనం మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇట్ నీడ్ టు రీప్లేస్ ఎవ్రీ టైం. అంటే ఫాల్ట్ వచ్చిన ప్రతిసారి ఈ దీంట్లో ఉండే మెయిన్ ఎలిమెంట్ ఏం చెప్పామంటే మెటల్ వైర్. సో ఇది కాపర్ కావచ్చు లేదా అల్యూమినియం కావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ యూజ్ చేసే కండక్టింగ్ మెటీరియల్ వచ్చేసి స్టాండర్డ్ కాపర్స్ వైర్స్ని యూజ్ చేస్తాం. సో ఇది ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ఈ కాపర్ వైర్ అనేది మెల్ట్ అవుతుంది. సో ఈ మెల్ట్ అయినప్పుడు దాని యొక్క రీప్లేస్మెంట్ అనేది లైవ్ కనెక్షన్, అంటే ఒక బాటమ్ సైడ్ అయినా కావచ్చు, టాప్ సైడ్ అయినా కావచ్చు, లైవ్ సప్లై అనేది ఉంటుంది. సో సప్లైలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫ్యూజ్ని రీప్లేస్మెంట్ చేసి సేమ్ డైమెన్షన్, సేమ్ ఏరియా ఉన్న ఫ్యూజింగ్ ఎలిమెంట్ని చేంజ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా స్లోగా ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి సో డిఫికల్ట్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూజ్ నుంచి మనము అడ్వాన్స్డ్ వర్షన్గా ఎంసీబీకి వెళ్తాం. సో ఫ్రెండ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యూజ్ ఎట్ లో వోల్టేజ్ అప్లికేషన్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఎంసీబీ. సో ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు ప్రొవైడ్ ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్. సో ఇది డొమెస్టిక్లో యూజ్ చేసుకోవచ్చు, కమర్షియల్లో యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎంసీబీస్ ప్రొవైడ్ 2 types ఆఫ్ ప్రొటెక్షన్. సో ఎంసీబీ అనేది మెయిన్గా 2 types ఆఫ్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి వచ్చేసి ఓవర్లోడ్ ప్రొటెక్షన్, ఇంకొకటి వచ్చేసి షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. సో ఈ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అనేది థర్మల్ ట్రిప్ అనే ప్రిన్సిపల్ ద్వారా వర్క్ అవుతుంది. ఈ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రిప్ అనే ప్రిన్సిపల్ ద్వారా వర్క్ అవుతుంది. ఈ థర్మల్ ట్రిప్ అనేది బైమెటాలిక్ స్ట్రిప్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రిప్ అనేది వన్ ఎలక్ట్రోమాగ్నెట్ అండ్ ఆర్మేచర్ మీద డిపెండ్ అవుతుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంసీబీస్ according to the current range at which they trip instantly. సో దీంట్లో వచ్చేసి టైప్ బి, టైప్ సి, టైప్ డి, టైప్ కే, టైప్ జెడ్ లేదా టైప్ ఏ ఎంసీబీస్ ఉంటాయి. ఈ వీడియోలో మనం ఓన్లీ టైప్ సి గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఎంసీబీ అనేది 2 types ఆఫ్ ప్రొటెక్షన్ చేస్తుందని. ఒకటి వచ్చేసి థర్మల్ ట్రిప్ అని, ఇంకొకటి వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రిప్ అని చెప్పాం. ఈ థర్మల్ ట్రిప్ అనేది ఓవర్లోడ్ ట్రిప్ అంటాం.
ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రిప్ని షార్ట్ సర్క్యూట్ ట్రిప్ అని అంటాం. సో ఈ థర్మల్ ట్రిప్ అనేది ఏ విధంగా డిపెండ్ అవుతుందో ఇప్పుడు ఈ C16 అనే MCB ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి C టైప్ 16 amps సింగిల్ పోల్ MCB. ఇప్పుడు మనం దీని ఆపరేషన్ ఎలా ఉంటుందనేది డిస్కస్ చేద్దాం. దీని యొక్క థర్మల్ ట్రిప్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. TT ఈజ్ నథింగ్ బట్ థర్మల్ ట్రిప్. సో థర్మల్ ట్రిప్ అనేది 1.13 టైమ్స్ ఆఫ్ IN టు 1.45 టైమ్స్ ఆఫ్ IN. సో ఇక్కడ IN అంటే ఏంటంటే నామినల్ కరెంట్ ఆఫ్ ది MCB. అంటే నామినల్ కరెంట్ ఆఫ్ ది MCB అంటే ఏంటంటే MCB పైన ఏదైతే రేటింగ్ ఉందో, అంటే ఈ C16 amps, ఈ C16 amps ఈజ్ నథింగ్ బట్ నామినల్ కరెంట్ ఆఫ్ ది MCB. సో ఇక్కడ 1.13 టైమ్స్ ఆఫ్ IN టు 1.45 టైమ్స్ ఆఫ్ IN. సో ఇక్కడ 1.13 IN ఈజ్ నథింగ్ బట్ C16, 1.45 టైమ్స్ ఆఫ్ 16. సో దీన్ని చేస్తే ఎంత వస్తుందంటే 18.08 టు 23.2. అంటే ఈ యొక్క థర్మల్ ట్రిప్ అనేది, ఓవర్లోడ్ ట్రిప్ అనేది ఇది ఈ MCB ఎప్పుడవుతుందంటే ఈ యొక్క కరెంట్ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రమే. అంటే 18.08 నుంచి 23.2 యాంపియర్స్ రేటింగ్ మధ్యలో కరెంట్ రేంజ్ ఉంటే అప్పుడు ఈ థర్మల్ ట్రిప్ అనేది యాక్ట్ అవుతుంది. సో అప్పుడు MCB అనేది ట్రిప్ అవుతుంది, ఈ C16 amps MCB. సో ఇప్పుడు అదేవిధంగా నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రిప్ అంటే షార్ట్ సర్క్యూట్ ట్రిప్ అనేది ఈ C16 amps ఎప్పుడవుతుందంటే ఇక్కడ EMT అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రిప్. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రిప్ అనేది 5 టైమ్స్ ఆఫ్ నామినల్ కరెంట్ టు 10 టైమ్స్ ఆఫ్ నామినల్ కరెంట్. మనకు తెలుసు నామినల్ కరెంట్ అంటే C16 amps. సో దీన్ని కూడా 5 × 16 టు 10 × 16 చేస్తే 80 to 160, అంటే 80 to 160 టైమ్స్. అంటే ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది 80 to 160 రేంజ్లో ఉన్నప్పుడు విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ 0.04 to 5 సెకండ్స్, అంటే ఈ టైంలోపు ఈ ఫాల్ట్ కరెంట్లో ఉంటే ఈ MCB అనేది షార్ట్ సర్క్యూట్ ద్వారా ట్రిప్ అవుతుంది, ఈ C16 amps MCB. ఫ్రెండ్స్, ఈ C16 amps MCBని ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే వేర్ హ్యావ్ ఏ ఛాన్స్ ఆఫ్ సడన్ రైజ్, అంటే సడన్ కరెంట్ రైజ్ లేదా సర్జెస్, అంటే సడన్గా కరెంట్ ఎక్కడైతే హై అవుతుందో అలాంటి అప్లికేషన్స్లో ఈ C16 ampsని ప్రిఫర్ చేయొచ్చు. అది ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పొచ్చు అంటే స్మాల్ వాటర్ పంప్స్, అది డొమెస్టిక్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, వాషింగ్ మిషన్స్ కావచ్చు, ఐస్ క్యూబ్ మిషన్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, రెఫ్రిజిరేటర్స్. సో ఇలాంటి అన్ని ఎక్విప్మెంట్స్లో, అన్ని డివైజెస్లో కూడా మనము ఈ C16 amps అనే MCBని ప్రిఫర్ చేయొచ్చు. స్పెసిఫికేషన్స్ ఆన్ MCB పైన ఏ డేటా ఉంటుంది, ఆ డేటా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి XC60 అని ఉంది. ఇదేంటంటే మోడల్ నెంబర్ అంటాం. అదేవిధంగా ఇక్కడ C6 amps అన్నాం. C6 amps అంటే ఇక్కడ ఇది C కర్వ్, దీని యొక్క నామినల్ కరెంట్ రేట్ వచ్చేసి 6 amps. అదే ఇక్కడ మెన్షన్ చేసింది C6 amps. ఇది వచ్చేసి రెఫరెన్స్ నెంబర్ అంటాం. ఈ A9N అనేది కామన్. ఈ 1P అంటే ఇది 1 పోల్ అని. తర్వాత ఇది దీని యొక్క కరెంట్ రేటింగ్ 6 amps అని, ఇది C టైప్ అని దీని యొక్క మీనింగ్. దీన్ని ఏమంటామంటే రెఫరెన్స్ నెంబర్ అంటాం. ఇది వచ్చేసి దీని యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్. సో ఇక్కడ ఆపరేటింగ్ వోల్టేజ్ 240 volts కన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదా 450 volts అంటే 3 phase యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ ఫేస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ AC సప్లైలో 10,000. ఈ 10,000 అనేది ఏంటంటే బ్రేకింగ్ కరెంట్ కెపాసిటీ. అంటే ఈ బ్రేకింగ్ కరెంట్ కెపాసిటీ అనేది ఎప్పుడు కిలో యాంప్స్లో ఉంటుంది. ఒకవేళ 10,000 amps కరెంట్ కింద దీని నుంచి ఫ్లో అయితే ఈ యొక్క MCB అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది, అంటే బ్రేక్ అయిపోతుంది. సో దట్ ఈస్ ది బ్రేకింగ్ కెపాసిటీ ఆఫ్ ది MCB. 10,000 amperes అనమాట. అంటే 10 kA యాంపియర్స్ కరెంట్ అనేది దీని యొక్క బ్రేకింగ్ కెపాసిటీ. స్క్వేర్ బాక్స్లో ఉన్న 3 ఏంటంటే ఇది వచ్చేసి ఎనర్జీ లిమిటింగ్ క్లాస్. సో ఎనర్జీ లిమిటింగ్ క్లాస్ అంటే మనకి యాక్చువల్గా MCBస్లో 3 types ఆఫ్ ఎనర్జీ క్లాసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. సో ఇది క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అంటే మనం క్లాస్ 3 ఉండింది ఎప్పుడైనా ప్రిఫర్ చేయాలి. అంటే క్లాస్ 1 కన్నా క్లాస్ 2 బెటర్, క్లాస్ 2 కన్నా క్లాస్ 3 బెటర్ అనమాట. అసలు ఈ క్లాస్ 3 అంటే ఏంటనేది కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం.
క్లాస్ 3 అంటే ఎనర్జీ లిమిటింగ్ క్లాస్. సో ఎనర్జీ లిమిటింగ్ క్లాస్ అంటే I²T అనమాట. I²T అంటే ఏంటంటే లెడ్ త్రూ ఎనర్జీ, అంటే లెడ్ త్రూ ఎనర్జీ బై ఏ సర్క్యూట్ బ్రేకర్ అండర్ షార్ట్ సర్క్యూట్ కండిషన్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే సపోజ్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. క్లాస్ 3 ఉన్నదే మనం ప్రిఫర్ చేయాలి పర్చేజ్ చేసేటప్పుడు. క్లాస్ 3 ఈజ్ ది highest current limiting classification and may be used to production of cables having smaller cross sectional area, thereby reducing the installation cost. అంటే కేబుల్ సైజు తక్కువ ఉన్నా కూడా షార్ట్ సర్క్యూట్ నుంచి కేబుల్ విత్స్టాండ్ అవ్వడానికి ఈ టైప్ ఆఫ్ క్లాస్ 3ని మనం ప్రిఫర్ చేస్తాం. అంటే తక్కువ సైజు ఉన్న కేబుల్ సైజ్ ప్రిఫర్ చేస్తే దాని యొక్క ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది మనకు తెలిసి తగ్గిపోతుందని. సో ఇది క్లాస్ 3. సో నెక్స్ట్ స్పెసిఫికేషన్ వచ్చేసి ఇక్కడ IEC 60947-2 అని ఉంది. సో ఇక్కడ IEC అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్. IEC స్టాండర్డ్ లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటాం. ఇది IEC స్టాండర్డ్ నెంబర్. ఇక్కడ వచ్చేసి 50 లేదా 60 హెర్ట్జ్, అంటే దీని యొక్క ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 లేదా 60 హెర్ట్జ్ అని చెప్తాం. దీని యొక్క సింగిల్ పేస్ వోల్టేజ్ ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసి 240 వోల్ట్స్ అని చెప్తాం. అదే UVAC అని చెప్తాం. సో ఇక్కడ ICU-KA15 అంటే ఏంటంటే రేటెడ్ అల్టిమేట్ షార్ట్ సర్క్యూట్ బ్రేకింగ్ కరెంట్ కెపాసిటీ ఇన్ కిలో యాంపియర్స్. సో ఇది కరెంట్ క్యాపబిలిటీ బ్రేకింగ్ కెపాసిటీ ఎంత అంటే 15 కిలో యాంపియర్స్. సో ఇక్కడ ICS పర్సంటేజ్ ఆఫ్ 50 అని ఉంది. సో ఇక్కడ ICS అంటే ఏంటంటే రేటెడ్ సర్వీస్ షార్ట్ సర్క్యూట్ బ్రేకింగ్ కరెంట్ కెపాసిటీ. సో ఈ ICS అనేది ఈ 15లోన 50% అని మీనింగ్. అంటే దీని యొక్క ICU కెపాసిటీ వచ్చేసి 15 అయితే ఈ ICS యొక్క కెపాసిటీ ఎంత అంటే 50%. 50% అంటే 15లో 50% అంటే 7.5 కిలో యాంపియర్స్ దీని యొక్క ICS అవుతుంది. ఇక్కడ UIMP 6 kV అని ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే రేటెడ్ ఇంపల్స్ విత్స్టాండ్ వోల్టేజ్. అంటే వోల్టేజ్ ఇంపల్స్ ఎంతవరకు విత్స్టాండ్ అయ్యే కెపాసిటీ ఎంత అంటే దీని యొక్క 6 kV వరకు విత్స్టాండ్ అవుతుంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ యాంబియంట్ టెంపరేచర్కి కరెక్ట్గా ఏ విధమైన డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి యాంబియంట్ టెంపరేచర్ వచ్చేసి 50 డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెప్తాం. కేటగిరీ A అంటే ఏంటంటే సర్క్యూట్ బ్రేకర్ అనేది పర్టికులర్గా ఒకే అప్లికేషన్ కోసం డిసైడ్ చేయలేదు. యూసేజ్ని బట్టి ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాం కదా, దీన్ని ట్రాన్స్ఫార్మర్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, పంప్స్లోనైనా యూజ్ చేసుకోవచ్చు, ఇలా ఫ్యాన్స్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ ఒకే అప్లికేషన్ కాకుండా ఏ అప్లికేషన్ కోసమైనా మనము యూజ్ చేసుకోవచ్చు అని ఈ కేటగిరీ A చెప్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క MCB ఆపరేట్ అవ్వడానికి మినిమం వోల్టేజ్ ఎంత కావాలి అని అడుగుతారు. 12 volts DC లేదా 12 volts AC నుంచి దీని యొక్క ఆపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ రెండు MCBs కంపేర్ చేస్తే ఇది వచ్చేసి ఇక్కడ టైప్ నెంబర్ అంటాం. సో దీనికి రెఫరెన్స్ నెంబర్ ఉంది, దీనికి టైప్ నెంబర్ ఉంది. ఇక్కడ దీనికి DX కీబోర్డ్ అని ఉంది. అంటే DX కీబోర్డ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ యొక్క MCBని కెపాసిటర్ బ్యాంక్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ యొక్క MCBని యూజ్ చేయొచ్చు అని దాని మీనింగ్. సో ఇక్కడ DX కీబోర్డ్ అనేది కెపాసిటర్ బ్యాంక్స్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే రేటింగ్ అనమాట. MCB కనుక మనం కొనడానికి వెళ్తే ఇది 3 స్పెసిఫికేషన్స్ ఉండాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ IS లేదా IEC స్టాండర్డ్ నెంబర్ ఉండాలి, తర్వాత ISI సింబల్ ఉండాలి, తర్వాత ఈ లైసెన్స్ నెంబర్ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ రెండు MCBస్ని అబ్జర్వ్ చేయండి. ఆపరేటింగ్ లోగో రిప్రజెంటేషన్, ఈ యొక్క MCB రిప్రజెంటేషన్ ఇక్కడేమో 1, 2 అని ఉంది, ఇక్కడేమో క్రాస్ మార్క్ అంటే ఇక్కడ ఇంటూ మార్క్ అనేది కనిపిస్తుంది, ఇక్కడేమో 2 సింబల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 సింబల్స్ ఏంటంటే ఈ స్క్వేర్ టైప్ ఉన్న సింబల్ మీనింగ్ ఏంటంటే ఇది వచ్చేసి థర్మల్ ప్రొటెక్షన్, ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ప్రొటెక్షన్ ఉంది అని అర్థం. దీని మీద ప్రత్యేకంగా ఏ విధమైన ప్రొటెక్షన్ స్పెషల్గా అయితే లేదు. సో ఇది జస్ట్ ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్కి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్ పాయింట్ వచ్చేసి ఈ CE అంటే ఏంటి, CE గురించి ఇప్పుడు తెలుసుకుందాం బ్రీఫ్గా. CE అంటే యూరోపియన్ కన్ఫార్మిటీ సర్టిఫికేషన్ మార్క్ దట్ ఇండికేట్స్ కన్ఫార్మిటీ విత్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ స్టాండర్డ్స్ ఫర్ ప్రోడక్ట్స్ సోల్డ్ విత్ ఇన్ ది యూరోపియన్ ఎకనామీ ఏరియా. సో దీన్ని ప్రోడక్ట్ అనేది హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ని దృష్టిలో పెట్టుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగిందనమాట. సో ఇది CE
మీనింగ్. సో దీని యొక్క ఎంసీబీ ఒకవేళ ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి దీనికి ఒక టెస్ట్ బటన్ ఉంది. ఇలా ఆన్ చేసినప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ట్రిప్ అవుతుంది. సో ఇది టెస్ట్ బటన్ అంటాం. సో ఇప్పుడు ఇది ఆన్ అయిన తర్వాత ఇలా ఆన్లో ఉంటుంది. దీని యొక్క పర్ఫెక్ట్ కండిషన్, ఇది వర్కింగ్ కరెక్ట్గా ఉందా లేదో అని తెలుసుకోవడానికి ఇక్కడ ఇలా పెట్టి ఇలా క్లిక్ చేస్తే ట్రిప్ అవుతుంది. అంటే దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది గుడ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.